అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మామిడికాయ పచ్చి పులుసుని తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజు పచ్చి మామిడికాయని తీసుకుని ఈ మామిడికాయని నీట్ గా శుభ్రం చేసుకుని గ్యాస్ స్టవ్ పైన కాల్చుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మామిడికాయ నుండి రసం బయటకు వచ్చి మామిడికాయ నల్లగా అవ్వే వరకు మనం ఈ మామిడికాయని కాల్చుకోవాలి. మామిడికాయని బాయిల్ చేసుకుని కూడా మనం ఈ పచ్చి పులుసుని అయితే రెడీ చేసుకోవచ్చు. కానీ ఇలా కాల్చుకొని చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయని చల్లని వాటర్ లో వేసుకుని పై తోలంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ ని పోసుకుని ఈ మామిడికాయ గుజ్జంతా కూడా తీసేసుకోవాలి. వాటర్ లో మామిడికాయ ముక్కలు ఎక్కడా కూడా లేకుండా నీట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తరుగు, ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము, టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక చిటికెడు ఇంగువ వేసుకుని బాగా వేయించుకుని ఈ పోపుని ఈ మామిడికాయ పచ్చి పులుసులో కలుపుకుంటే మనకి మామిడికాయ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది.